హాయ్ అండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు పచ్చిమిర్చితో ఈ పచ్చడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నెతో వాటర్‌ని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పావు కిలో సగం వరకు వంకాయలు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక సిమ్‌లో పెట్టుకొని ఓ స్పూన్ ఆయిల్ వేసి 8 పచ్చిమిర్చిని సగంగా కట్ చేసి వేసుకొని వేగినాక పక్కన పెట్టుకోండి. ముందుగా కట్ చేసిన వంకాయలు వేసుకొని మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని ఇవి కొంచెం వేగినాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకుని ఇది కూడా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి తీసుకొని సాల్టు 10 ఎల్లుల్లిపాయ రేకులు మిక్సీ వేసుకున్నాక ముందుగా వేయించుకున్న వంకాయలను కూడా వేసి బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇది పోపేమి వేయనవసరం లేదు. ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాక చిన్న సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.